హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న హుజురాబాద్ గలం అసెంబ్లీ సాక్షిగా వినిపించడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో మా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ పెట్టొద్దు అనేది గలం నేను అసెంబ్లీలో కూడా మీ అందరి పక్షాన వినిపించింది. మీ అందరు కూడా చూసిరని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు కలెక్టర్ గారు రాసిచ్చిన లెటర్ క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26/7/2024 నాడు ఇలా ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ని హుజురాబాద్ లో పెట్టాలని ఇచ్చిన లెటర్ ని ఇప్పుడు కింద ప్లే చేస్తున్నాం. మీరు ఆ లెటర్ అందరూ కూడా చూడొచ్చని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఎట్టు ఈ పరిస్థితిలో కౌశిక్ రెడ్డి బతుకున్నంత కాలము ఇక్కడ ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో డంప్ యార్డ్ ని రానివ్వను. ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ అందరి సహాయ సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ డంపింగ్ యార్డ్ హుజురాబాద్కి వస్తే రేపు హుజురాబాద్ లో ప్రజలు బతుకుడు కష్టము, వ్యవసాయం చేసుడు కష్టము, పశువులు నీళ్లు తాగుడు కష్టము, మనం కూడా మంచినీళ్లు తాగుడు కష్టము, మన బతుకుడే కష్టమవుతుంది. కాబట్టి ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అందరం కూడా కలిసి హుజురాబాద్ పట్టణాన్ని బంద్కి పిలిపించడం జరిగింది. దయచేసి హుజురాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ అనేది చాలా ప్రమాదకరం. ఇది హుజురాబాద్ లో ఈ డంపింగ్ యార్డ్ అనేది పెడితే మాత్రము మన హుజురాబాద్ లో ఉన్న మన ప్రజలందరం బతుకుడే కష్టమవుతుంది, వ్యవసాయానికి కష్టమవుతుంది, పశువులు నీళ్లు తాగడానికి కష్టమవుతుంది, మనం మంచినీళ్ళు తాగడానికి కష్టమవుతుంది, రేపు గాలి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి దానికి నిరసనగా రేపు బంద్ని పిలిపించడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, దాన్ని వెంటనే మీరు క్యాన్సిల్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ ప్రకటన కూడా రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ప్రకటించకపోతే రేపు బంధించిన తర్వాత కూడా 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు నేను కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఆ దీక్షలో పాల్గొంటానని మీ ద్వారా నేను హుజురాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా అందరూ కూడా రేపు బంద్కు మాత్రం సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.